తలవంచుకున్నట్టు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, ఉన్నతుడా నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి నేను మనందరినీ సజ్జలో దాచినాయన, మరలా నీ సన్నిధిలో చేరినాను, నీ మాటలను వినడానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీరు తోడుగా ఉండి వాక్యాన్ని వినిపించారు నాయన. అలాగే నాయన ఈ ముందు వాక్యంలో కూడా నాయన తోడుగా ఉండి నాయన మా హృదయాలను నాయన నీ వైపు తిప్పగలిగిన ఆయన, మాలో ఉన్న అసమానతను లోపాలనైనా తెలుసుకుని నాయన నీలో బలంగా ఎదగబడగలుగుటకు, నీలో నాటబడగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించిన ఆయన. చెప్పిన నేను తగ్గించుకుని నీ వాక్యాన్ని హెచ్చించగలటకు, నన్ను మహిమపరచగలటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుందండి. మంచిది. 17 విషయాలు అనేది మనం మాట్లాడుకున్నాం స్వపరీక్షలో. 18వ విషయం ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ. క్రైస్తవునిగా ఉండాల్సిన ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. ఆర్థిక స్వేచ్ఛ అంటే తెలుసా తెలియదు. ఆర్థిక స్వేచ్ఛ అంటే డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఓకేనా. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటంటే డబ్బును ఏ విధంగా క్రైస్తవుని మనం ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయాన్ని గురించి మరి దేవుడు ఏమని సెలవిస్తున్నాడో కొద్దిగా ముందుకు వెళ్తున్నాం, ఓకేనా. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏంటంట ఈ వాక్యం అర్థమైందా మీకు? ఏంటంట మునుపటి పరిస్థితి గురించి పేతురు గారు కొద్దిగా లేవనెత్తు చెప్తారు. ఏంటంట పాత పరిస్థితులు ఎలా ఉన్నారంట పోకిరి చేష్టను అనుసరించు, దురాశలను అనుసరించారు, మద్యపానాన్ని సేవించారు, అల్లరితో కూడిన ఆటపాటలు చేశారు, త్రాగుబోతుల విందులు చేశారు, అలాగే విగ్రహాలయందు పూజలు చేశారు. అట్లా ఏం చేశారంటే మీరు అన్యజనుల ఇష్టాన్నంతా నెరవేర్చారు, ఓకేనా. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్యుల నుంచి దేవుళ్ళలోనికి వచ్చిన వాళ్ళే. అంటే ఒకప్పుడు మనం క్రీస్తున్నప్పుడు ఎలా ఉన్నాం మనకు తెలుసు. అంటే అన్యజనుల ఇష్టానుసారంగా ఆ పండుగలు చేయడమా, లేకపోతే ఇంకేదైనా చేయడం వాళ్ళ ఇష్టానుసారంగా అట్లాంటి దానిలో ఉండడమా అనేది మనం చేసాము. దానిలో నుంచి ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చాము మనము ఏమవుతుందంటే కొన్ని నిందలు అనేది మనం వేయబడతాయి. ఏంటంటే అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వాడు ఆశ్చర్యపరచు మిమ్మల్ని దూషించున్నారు. ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో ఏవైతే మునుపటి క్రియలు ఉన్నాయో వాటిని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? వదిలేస్తారు. మనకు అవసరం లేదు. ఎందుకంటే అవి మనం పట్టించుకోగానికి ఏం చేస్తాం చెప్పండి? అవన్నిటిని కూడా వదిలేస్తారు, ఓకేనా. ఇవన్నిటిని గురించి బయట నుంచి వచ్చేది మనకి ఏంటంటే వీళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? డబ్బును మిగిలించుకోవడానికి, లేకపోతే డబ్బు గురించి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఇవన్నిటిలో కూడా వీళ్ళు పాల్గొనట్లేదు, లేకపోతే వీళ్ళన్నిటిలో కూడా వీళ్ళు రావడం లేదు, అవునా కదా. వీటన్నిటి గురించి కొద్దిగా విమర్శలు అనేవి మనము ఎదుర్కొంటుంటాము. అంటే మునుపటి కాలంలో ఉన్నప్పుడు మనం వీటన్నిటిని చేసిన వాళ్ళము ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో వీటన్నిటిని ఏం చేస్తాం చెప్పండి? వదిలేస్తాం. కొంతమంది దాన్ని కొనసాగిస్తారు, కానీ క్రీస్తులోనికి ఎవరైతే వచ్చారో నిజంగా క్రీస్తును తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వీటన్నిటి కూడా కొద్దిగా దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి అనవసరమైన ఖర్చులు, ఓకేనా. మీరు ఎప్పుడైనా సరే లోకంలో చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే సహజంగా జరిగేవి లోకంలో. ఒక వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు కానీ లేకుంటే కుటుంబానికి సంబంధించిన వారు అందరూ కూడా ఎప్పుడైనా కూడుకున్నారనుకోండి, వాళ్ళు జరిగే ఏంటంటే వీటన్నిటిని కూడా పైన వచనాలు ఏవైతే ఉన్నాయో మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే లోకంలో ఉంటారో వీళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి.
క్రైస్తవునికి ఆత్మీయంగా కొట్టుకుంటే ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి? ఇప్పుడు మనం అందరం ఒక మీటింగ్ ఉందనుకోండి, ఎట్లా వెళ్తారు చెప్పండి? అందరు ఎలా వెళ్తారు? అందరు వెళ్ళి చక్కగా కూర్చొని వాక్యం విని తినే వస్తారు. అదే మామూలుగా చుట్టాల ఇంటికి వెళ్ళారనుకోండి, ఏదో పండగనో లేకుంటే ఇంకేదో స్పెషల్ వెళ్ళారనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఎలా ఉంటుంది? క్రీస్తు నమ్మని వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి? చుట్టాలు వచ్చారు కనుక వాళ్ళకి మర్యాద ఏంటంటే మద్యం పోయడమా, లేకుంటే విందు చేయడమా? ముక్క చుక్కుంటేనే దాన్ని ఏమంటారు చెప్పండి? మంచి విందు, లేకుంటే మంచి పలకరింపు అంటారు. అట్లాంటి దాంట్లో నుంచి మనం బయటకు వచ్చాము. కాబట్టి ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో, వీటిని మనం ఎప్పుడైతే వ్యతిరేకిస్తామో, మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? వ్యతిరేకిస్తారు. దాన్ని బట్టి ఏంటంటే అసలు ఏంటి, వాళ్ళకి ఇంటికి వెళ్తే మనకి ఏం కూడా దొరకదు, ఏం కూడా రాదు. ఏంటంటే వాళ్ళు మనం చేసినట్టుగా వాళ్ళు చేయరు. వాళ్ళకి మర్యాద అంటే ఏంటో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళకి మర్యాద అంటే ఏంటో తెలియదు. అన్నం పెట్టారంటే పెడతారు, అవునా? బిర్యానీ కావాలంటే బిర్యానీ పెడతారంటే పెడతారు. కానీ ఏం పెట్టరు? వాళ్ళకి కావాల్సింది ఏముంటుంది చెప్పండి? మద్యం ఒకటి ఉండకపోవడం వల్ల ఏంటంటే మర్యాద అనేది వాళ్ళకు తెలియదు. ఒకటే మాట, నువ్వు ఎన్నైనా పెట్టండి, ఏమైనా చేయండి అనే మాట ఏంటంటే వాళ్ళకు మర్యాద తెలియదు. ఏంటంటే మందు అనేది బెటర్ కట్టుకునే మర్యాద అనేది తెలియదు. ఇట్లాంటి దాంట్లో ఏం చేస్తారు చెప్పండి? అపరిమితమైన డబ్బు అనేది చాలా వృధా చేస్తుంటారు. ఎందుకంటే అన్యజనులు ఉన్నప్పుడు దీని గురించి ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువగా డబ్బు అనేది వృధా చేస్తుంటారు, వృధాగా ఖర్చు పెట్టుంటారు. కానీ ఏంటంటే ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో మన తెలివి అనేది మారుతుంది, మన బుద్ధి అనేది మారుతుంది, మన ఆసక్తి అనేది మారుతుంది. కాబట్టి దానిలోనికి మనం అట్లాంటి దానిలోనికి వెళ్ళినందుకు ఏం చేస్తారు చెప్పండి? అవతలను మనం దూషిస్తారు, అది సహజంగా ఉంటుంది. కానీ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు క్రైస్తవులుగా కొద్ది బాధ్యతలు మనకి ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీ 4:2 వచనం. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు ఏంటంట? నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. ఏంటంట? గృహ నిర్వాహకత్వం ఎలా ఉండాలంట? ఎట్లుండాలి చెప్పండి? నమ్మకమైన వాడు ఉండాలి. గృహ నిర్వాహకత్వం అంటే, గృహం అంటే ఇల్లు. ఇల్లును పరిపాలించే వ్యక్తి ఏం చేయాలంట? నమ్మకంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు క్రైస్తవునిగా. ఏంటంట? ఒక ఇంటిని యజమానిగా పరిపాలించే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. ఏంటంటే ఆ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డబ్బు ఖర్చు చేసే తీరులో నమ్మకంగా ఉన్నావా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా గృహ నిర్వాహకత్వం నిర్వహించే వ్యక్తి, గృహాన్ని చక్కగా పాలించే వ్యక్తి గురించి క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏంటంటే డబ్బు ఖర్చు చేసే విషయాల్లో, ఖర్చు చేసే పద్ధతిలో నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా అంటే ఎలా అంటే, కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే, నేను కొనే వస్తువు నాకు అత్యంత అవసరమా, లేకుంటే ఆశనా? ఏదైనా దాని మీద మనం డబ్బు ఖర్చు చేస్తున్నామంటే, ఏదైనా దాని మీద మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే, దానివల్ల మనకు అది అత్యవసరమా, అంటే అది లేకుంటే మనం బ్రతకలేమా, అది దానివల్లే ప్రాముఖ్యమైందా, లేకుంటే అది ఓన్లీ ఆశేనా? మనం డబ్బు దీని మీద పెడుతున్నామంటే ఈ క్వశ్చన్ అనేది మనం చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నేను కొనే వస్తువు నాకు అత్యంత అవసరమా లేదా ఆశేనా? రైట్. రెండోది ఏంటంటే, అప్పు చేయకుండా దీన్ని కొనడానికి నా దగ్గర డబ్బులు నాకు ఉన్నాయా? ఏదైనా వస్తువు మనం తీసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అప్పు అనేది చేయకుండా నేను తీసుకోవడానికి నా దగ్గర సామర్థ్యం ఉందా లేదా? గృహాన్ని నడిపించే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మూడోది ఏంటంటే, ఇంట్లో ఆ వస్తువు గురించి అందరూ అంగీకరించారా? ఎవరైతే యజమాని ఉంటారో దానికి ఆపోజిట్ ఇంకోరు ఉంటారు, అవునా కదా? ఇలా సర్ది చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఏం చేయాలి? మనం తీసుకునే డిసిషన్ అనేది ఏం చేయాలి? వాళ్ళకు కూడా చెప్పి అది సరే అయిందా కాదని ఏం చేయాలి చెప్పండి? ఇద్దరు డిస్కషన్, ఇద్దరా ముగ్గురా, వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? తర్వాత బాధ్యత ఎవరు వహిస్తారో వాళ్ళు కూడా ఏం చేయాలి చెప్పండి? దాని గురించి డిస్కషన్ చేసి, ఏదైతే మనం తీసుకుంటున్నామో దాని గురించి ఆలోచన చేసి ఏం చేయాలి? దాని గురించి ముందుకెళ్ళాలి. రైట్. ఇంకోటి ఏంటంటే, నాలుగోది ఏంటంటే, ఏదైనా వస్తువుని తీసుకోవాలంటే ఆ వస్తువు గురించి ఏం చేయాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? ప్రార్థన అనేది చేసుకోవాలి. రైట్. ఐదవది ఏంటంటే, ఆ వస్తువు వలన మనకు ఎంతవరకు మేలు జరుగుతుంది? ఏదైనా నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలంటే దానివల్ల మనకు ఎంత ఉపయోగం ఉంటుంది? నువ్వు తీసుకునే వస్తువు వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది?
అట్లా ఇంకోటి ఏంటంటే దానివల్ల ఇంకేమైనా కీడే వస్తుందా, మనకు కీడేమైనా జరుగుతుందని కంపల్సరీగా మనం చూసుకోవాలి. మన డబ్బు అంటే గృహ నిర్వాహకత్వం నిర్వహించే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డబ్బు విషయాల్లో. ఓకేనా, రైట్. డబ్బు గురించి ఏంటంటే 5 సూత్రాలు ఉన్నాయి. ఈ 5 నియమాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో క్రైస్తవునిగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఫస్ట్ ఏంటంటే సంతృప్తి నియమం. ఫస్ట్ నియమం ఏంటంటే డబ్బు విషయాలు ఎలా ఉండాలి చెప్పండి, సంతృప్తిగా ఉండాలి. ఓకేనా, డబ్బు అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి, సంతృప్తి అనేది ఇవ్వదు. సొలొమోన్ గారు చెప్తే ఏంటంటే ఒక మాట అనేది చెప్తారు, డబ్బుకి ఏంటంటే చెప్పండి, ఒక వ్యక్తికి డబ్బు కావాలనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి డబ్బు కావాలనుకున్న వ్యక్తి ఎంత వచ్చినా కానీ ఏం చేయదు చెప్పండి, డబ్బు మీద ఆశ కానీ ఆ మమకారం కానీ ఏం చేయదు, చావదు. డబ్బు అనేది ఎప్పటికీ సంపాదిస్తున్నా కానీ దాని మీద ఆశ మమకారం అనేది ఎప్పటికి కూడా చావదు. కాబట్టి క్రైస్తవునికి ఉండాల్సింది ఏంటంటే సంతృప్తి నియమం అనేది ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం వస్తుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలుగొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. ఏం నేర్చుకోవాలంట క్రైస్తవునిగా? ఏం నేర్చుకోవాలి చెప్పండి, ఎలాంటిది నేర్చుకోవాలంట? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ చెప్తున్నారు ఏంటంట, దీన స్థితిలో ఉండ నేర్చుకోవాలంట, సంపన్న స్థితిలో. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి తగ్గట్టు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిని గురించి ఏం చేయాలి చెప్పండి, కంపల్సరిగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అసలు ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, అసలు మన పొజిషన్ ఏంటి, మన తాహత ఏంటి అనేది ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడు కూడా క్రైస్తవునిగా మనం చెక్ చేసుకోవాలి ఆ దానిలో. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ డబ్బు అనేది నీకు ఈ విషయాలు చూపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటంటే డబ్బు వల్ల నీకు ఇవి వస్తున్నాయి ఏమన్నా, భద్రత, ప్రాధాన్యత, స్వతంత్రత, సొంత విలువ, హోదా, శక్తి, అధికారం, అలాగే ఇతరులకు సహాయపడే సాధనం, ఇతర కారణాలు. ఓకేనా, డబ్బు మన దగ్గర రావడం వల్ల ఈ లక్షణాలు మనలో కనబడుతున్నాయి. ఎందుకంటే డబ్బు ఉంటే ఏంటి చెప్పండి, ఏముంటుంది, కొద్దిగా భరోసా అనేది ఇస్తుందంటే. ఇంకేంటంటే డబ్బు మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, అలాగే స్వతంత్రత. నా దగ్గర డబ్బు ఉంది కానీ ఏం చేసినా కానీ ఏమవుతుంది చెప్పండి, చెల్లుతుంది అని లోపల అనిపించడము. ఇంకేంటి చెప్పండి, హోదా. డబ్బు ద్వారా నేను పదవి కూడా సంపాదించుకోవచ్చు, దానివల్ల నాకు శక్తి వస్తుంది డబ్బు ద్వారా. అలా ఇంకేంటి చెప్పండి, అధికారం వస్తుంది, లేకుంటే ఇతరులకు సహాయపడే సాధనంగా అది ఉపయోగపడుతుంది, లేకుంటే ఇంక ఇతర కారణాలు. ఇవన్నీ కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఒక వ్యక్తికి డబ్బు అనేది నిరూపించగలుగుతున్నాడు, ఇది ఉంది, ఇది ఉండడం వల్ల అని మనిషి ఫీల్ అవుతాడు. దీనివల్ల డబ్బు ఉంటే ఇవన్నీ కూడా ఉన్నాయని మనిషి ఫీల్ అవుతాడు. కానీ ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇదే 4:19 చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏంటంట, డబ్బు ఉంటేనే బాగా సంతృప్తి కలుగుతుందంటే అది కాదంట. కానీ ఏంటంట, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండడం అనేది నేర్చుకుంటే ఏంటంట, ఏం చేస్తారంట దేవుడు, క్రీస్తు యేసునందు తన మహిమలో ప్రతి అవసరాన్ని ఏం చేస్తారంట దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరం అంటే మన కోరికలు కాదు, ఏంటి చెప్పండి, మనకి ఏదైతే అవసరమో దాన్ని ఏం చేస్తాడు దేవుడు కంపల్సరీగా తీరుస్తాడు. కాబట్టి ఆ దిశలో మనం వెళ్ళాలి. రెండోది ఏంటంటే ఆత్మ సమన్వయ నియమం. రెండోదిగా ఒకసారి చూడండి, లూకాసు వార్త 12:15 ఒకసారి చూడండి. లూకాసు వార్త 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమున ఏంటంట మూలం కాదని. ఏంటంట, ఒకని కలిమి విస్తరించుట అంటే ఒకనికి కలిమి, డబ్బు కానీ స్నేహితులు కానీ విస్తారంగా పెరుగుతుంటే ఏంటంటే అది
జీవానికి వెళ్ళే మార్గంగా. ఏంటంటే కొద్దిగా తప్పిపోయే విషయంలో చాలా తప్పిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే డబ్బు అనేది పెరుగుతూ ఉంటుందో ఏమవుతుందంట, ఏమవుతుంది చెప్పండి, తెలివి తక్కువ ఆర్థిక నిర్ణయాలు చేసేలా మనం శోధింపబడతాం. ఓకేనా, మన నిర్ణయాలు అనేవి తప్పుడు బాటలోనికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఉంటుందో, డబ్బు విషయాలు ఎప్పుడైతే మనం సరిగా దాన్ని అంచనా వేయమో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనం తెలివితక్క నిర్ణయాల్లోనికి, డబ్బు విషయాలు జాగ్రత్త పడకుండా తెలివితక్క నిర్ణయాల్లోనికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంట దాని విషయాల్లో కొద్దిగా చెప్తున్నాడు. ఏంటంటే ఏ విధమైన లోభములకు మీరు ఏం చేయొద్దంట, ఎడమియ్యక జాగ్రత్త పడండి. లోభం విషయాలు అంటే ఏ విషయం ఏ విధంగా సరే డబ్బు మీద ఎక్కువ మమకారాన్ని పెంచుకోవడానికి ఏం చేయదు, మీరు ఆ డబ్బుని ఎక్కువగా ప్రేమించడానికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడానికి మీ మనసులో జాగ్రత్త చూసుకోండి అని చెప్తున్నాడు. మూడవది ఏంటంటే గృహ నిర్వాహక నియమం. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నట్టుగా గృహ నిర్వాహక నియమం. సామెతల గ్రంథం 13:11 చూడండి ఒకసారి. సామెతలు 13:11 సెకండ్ వచనం, సెకండ్ లైన్. 13:11 సెకండ్ లైన్. కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనుచు ఏంటంట చేసుకొనును. ఏంటంట అక్కడ చెప్తున్నాడు సొలొమోన్ గారు రాస్తూ చెప్తున్నారు. ఏంటంట కష్టం చేసి కూర్చుకొని వాడు ఏంటంట తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఎప్పుడైతే ఒక వ్యక్తి కష్టం చేసి తన ఆస్తిని వృద్ధి చేసి కష్టపడుతూ తన డబ్బును కూర్చుకుంటాడు, వాడు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడంట, డబ్బును ఏం చేస్తాడు చెప్పండి, ఆదా చేస్తాడు. వృధా చేయకుండా ఏం చేస్తాడు చెప్పండి, ఆదా చేస్తాడు. చాలా విషయాలు ఏం చేస్తామంటే మనం డబ్బు పట్ల చాలా చులకన భావం ఉంటుంది. డబ్బు గురించి ఎక్కువగా పట్టించుకో. ఏదన్నా ఇంట్లో చేసుకునగలిగే వస్తువునా సరే ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తారు, ఇంట్లో చేసుకోగలిగే వస్తువునా సరే బయట తినడానికి ఏం చేస్తాం మనం ఎక్కువగా ఇష్టపడతాం. అంటే డబ్బుని ఎక్కువగా వృధా బయట ఖర్చు చేయడం, అవునా. అట్లాంటి దాంట్లో ఏంటంటే కొద్దిగా జాగ్రత్త అనేది మనం పాటించాలి. కొన్ని విషయాలు ఏంటంటే మనకు వచ్చిన పనే కానీ ఏం చేస్తాం చెప్పండి, మనకు వచ్చిన పనే కానీ మనం చేయకుండా ఏం చేస్తాం, అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తాం. మనకు వచ్చిన పనే, మనకు తెలిసిన పని అయినా కానీ ఏం చేస్తాం, మనం అవతలకు డబ్బులు ఇచ్చి మరీ పని చేసుకుంటాం, తెలిసిన పని అయినా సరే. ఇట్లాంటి దాంట్లో ఏం చేయాలి చెప్పండి, డబ్బు విషయాలు చాలా ఎప్పుడైతే కష్టం విలువ మనకు తెలుస్తుంది ఏం చేస్తాం, దాన్ని డబ్బును చాలా జాగ్రత్తగా దాపెట్టుకుంటాము. అక్కడ చెప్తున్నాడు జవాబుదారిత. ఫస్ట్గా ఏంటంటే డబ్బు విషయాలు ఏమి ఉండాలంటే జవాబుదారితనం అనేది ఉండాలి. మనం జవాబుదారితనం అవి ఏంటో చూడండి ఒకసారి. ఏమేమి వస్తున్నాయో ఏం చేయాలి చెప్పండి, ఖచ్చితంగా తెలవాలి. మనకి ఏదైతే డబ్బు వస్తుందో అదంతా కూడా ఏం చేయాలి చెప్పండి, దాని గురించి మనకు అంచనా ఉండాలి. అలాగే ఏంటంటే ఏవి బయటికి వెళ్తున్నా కూడా ఏం చేయాలి, మనకు తెలియాలి. మన కష్టం చేసిన డబ్బులోంచి ఎంత వస్తుంది మనకు, అలాగే బయటికి ఎంత వెళ్తుంది, అంటే ఖర్చులు అన్నీ కూడా ఎంత వెళ్తున్నాయని మనం ఏం చేయాలి, కంపల్సరీగా దాని గురించి తెలియాలి. ఇంకేంటంటే ఎక్కడికి వెళ్తున్నా కూడా బడ్జెట్ వేసుకోవాలి కంపల్సరీగా. డబ్బు విషయంలో ఏం చేయాలి చెప్పండి, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేస్తున్నాం ఏం చేయాలి చెప్పండి, దాని గురించి కంపల్సరీగా మనం రాసి పెట్టుకోవాలి, లెక్కలు చేసుకోవాలి కంపల్సరీగా డబ్బు విషయాల్లో. ఇంకేంటి చెప్పండి, దాచుకోవడం తెలుసుకోవాలి. డబ్బు విషయాల్లో డబ్బుని ఏం చేయాలి చెప్పండి, వృధా ఖర్చు పెట్టద్దు, ఏం చేయాలి, దాచుకోవాలి. నీ ఫ్యూచర్ కొరకు ఏం చేయాలి చెప్పండి, కొంత డబ్బు అనేది నీకు ఉండాలి. నీ భవిష్యత్తు ఎలా సిద్ధపడాలో తెలుసుకోవాలి. భవిష్యత్తులో అంటే ఒక 5 సంవత్సరాల అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అనేది ఏం చేయాలి చెప్పండి, ఇప్పటి నుంచే నువ్వు అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ఆ తెలివి జ్ఞానం అనేది దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఫ్యూచర్ ఏంటి అనేది ఏం చేయాలి చెప్పండి, ఫ్యూచర్ గురించి నాకు ఏం తెలియదు, నాకు ఏం గోల్ లేదు అనే విధంగా క్రైస్తవ నోటి నుంచి అలాంటి మాటలు అనేది రావద్దు ఎప్పుడు కూడా. క్రైస్తవునికి ఏంటంటే దేవుడు కొంత తెలివి జ్ఞానం అనేది మనకి ఇచ్చాడు. లోకంలో ఉన్నవారిలా నువ్వు బ్రతుకుతే ఏంటి చెప్పండి, లోకంలో ఉన్నవారిలాగానే మనం బ్రతుకుతే ఏంటి, తేడా ఏముంటుంది చెప్పండి. అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, చాలా తెలివిగా జ్ఞానంగా బ్రతుకుతారు. వాళ్ళ యొక్క అంచనాలు, ఆలోచనలు ఫ్యూచర్ కొరకు ఏంటి, ఆ ఫ్యూచర్ గురించి కూడా ఏం చేయాలి చెప్పండి, మనం కంపల్సరీగా ఆలోచించాలి. ఇంకేంటంటే దేవుని కొరకు ఇతరుల కొరకు ఎప్పుడు ఎక్కడి వాళ్ళ కూడా తెలుసుండాలి. ఓకేనా, మనం కష్టం చేసే సంపాదించే దాంట్లో దేవుని కొరకు ఇవ్వడం తెలియాలి. అలాగే ఇంకేం తెలియాలి, ఇతరులకు కూడా ఇచ్చే విధానం ఎలా ఇవ్వాలి, అసలు ఏ పరిస్థితుల్లో ఇవ్వాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి జాగ్రత్తగా. ఓకేనా, ఆర్థిక విభజనలు అనేవి మనం ఎలా చేసుకోవాలి, అసలు మన ఇంటి యొక్క లెక్కలు అసలు, ఓకేనా, ఆ లెక్కలను ఎలా చేసుకోవాలి. మనకు వచ్చిన డబ్బును బట్టి ఏంటంటే ఫస్ట్గా ఏంటంటే ఇంటి నిర్మాణం, ఏమన్నా ఇంట్లో నిర్మాణం ఏమైనా ఉందా దాని గురించి, ఓకేనా, ఇంటి సరుకులు, మనకు వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, లెక్కలను తీసుకోవాలి. వాహనాలు అలాగే ఇన్సూరెన్స్లను కడుతున్నారా,
విద్య, వైద్య ఖర్చులు, అలా ఇంకేంటి చెప్పండి, నిర్వహణ, పిల్లలు, అప్పు, ఆహారం, దుస్తులు, పెంపుడు జంతువులు, ఆదా చేయడం, అలాగే పెట్టుబడులు, వ్యక్తిగత శ్రద్ధ, వినోదం, బహుమతులు, మిగతా ఖర్చులు, ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, కంపల్సరిగా నీకు లెక్క అనేది ఉండాలి. ఒక నెలలో నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు అనేది ఏం చేయాలి చెప్పండి, కంపల్సరిగా నీ మీద నీకు ఎంత ఖర్చు చేస్తున్నావో నీ గురించి నీకు శ్రద్ధ అనేది ఉండాలి. ఎంత అనేది ఖర్చు చేస్తున్నావు అనేది ఏం చేయాలి చెప్పండి, కంపల్సరిగా ప్రతిదీ కూడా రాసుకోవాలి. ఓకేనా? రాసుకున్న తర్వాత ఏంటంటే ఆ మొత్తం ఖర్చు అనేది ఏం చేయాలంటే మనం ఆదా చేయడానికి మించొద్దు. నువ్వేదైతే కొంత పక్కకేసావు అనుకుంటావో ఆ పక్కకేసేదానికి ఏం చేయొచ్చు చెప్పండి, మనం ఖర్చు చేసే డబ్బు అనేది మించొద్దు. మనం ఏదైతే వృధా చేస్తున్నామో ఆ వృధా డబ్బు అనేది ఏం చేయొచ్చు చెప్పండి, మనం ఏదైతే ఆదా చేద్దాం అనుకుంటున్నామో దానికి మించి ఖర్చు చేయొద్దు. అంటే వృధా ఖర్చు అనేది ఎప్పుడు కూడా చేయొద్దు. అంటే బయట ఖర్చులు మనం ఏం చేస్తామంటే చాలా సులువుగా పెట్టేస్తుంటాం. పర్లేదులే, ఏం కాదులే, నేను ఏం చేస్తాను చెప్పండి, వృధాగా మనకు అవసరం లేని వాటి గురించి కూడా ఏం చేస్తాం, ఖర్చులు అనేది చేస్తాం. కానీ ఏంటంటే డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్టం చేసి సంపాదిస్తున్నాం కనుక ఏం చేయాలి, ప్రతి రూపాయి కూడా ఏం చేయాలి, అది లెక్కలోకి తీసుకుంటారు. ఎందుకంటే అది దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు, అలాగే ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మన ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. దాని గురించి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన కష్టము అలాగే మన శక్తి ద్వారా మనం సంపాదిస్తాం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే అక్కడ, నేను మీకు ఏం చేస్తున్నాను చెప్పండి. ఒకవేళ మీరు అనుకుంటారేమో నా శ్రమ నా కష్టం వల్ల నేను సంపాదిస్తున్నాను మీరు అనుకుంటున్నారు, కానీ ఏంటి చెప్పండి, దేవుడు మనకు ఊపిరిని అలాగే జీవాన్ని అలా ఇంకేంటి చెప్పండి, మనకు శక్తికి తగ్గ మన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, దాని అన్నింటిని కూడా మనం అనుభవించగలుగుతున్నాం. అవునా? చాలామంది మనం ఉన్న పొజిషన్ లేకపోవచ్చు, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఇంకేదైనా విషయాల్లో కానీ, వీటన్నిటి విషయాలు ఏంటి చెప్పండి, వాళ్ళ పరిస్థితులు అనేవి బాగా నువ్వు మెరుగ్గా ఉంటున్నావు అంటే కారణం ఏంటి? అవునా కదా? దేవుడు నీ పట్ల దయ చూపిస్తున్నాడు కనుక అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వది ఏంటంటే ఇవ్వడం అనే నియమం మనకు తెలిసి ఉండాలి. డబ్బు విషయాలు ఏంటంటే ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఓకేనా? లూకాసు వార్త 11:42 ఒకసారి చూడండి. లూకాసు వార్త 11:42 వస్తుంది. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సాదాప మొదలైన ప్రతి కూరలను 10వ వంతు చెల్లుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయాలి. ఏంటంటే చెప్పండి, ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, దేవునికి ఇచ్చేది ఇవ్వాలి. కానీ ఏంటంటే చెప్పండి, ఇస్తున్నాం కానీ ప్రేమ న్యాయాలు మర్చిపోవద్దు. కానీ ఏంటంట దేవునికి ఇచ్చేది కంపల్సరీ ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, దేవునికి ఇచ్చేది ఇవ్వాలని చెప్తున్నాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు కదా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అవునా కదా? ఏంటంటే అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలను 10వ వంతు చెల్లించున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మనకి ఏంటంట వీటిని చేయాలి. చాలా వరకు ఏంటంటే కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఏం చేయాలి చెప్పండి, దేవుడు ఇవ్వడం గురించి ఎక్కడ కూడా మాట్లాడంటే దశంభాగం గురించి ఎక్కువగా మాట్లాడేది అనుకుంటా. కానీ ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంట ఏం చేస్తుంది చెప్పండి, వాటిని మనకి ఏం చేయాలంట, పరిశీలకు అంటే పరిశీలకు ఒకరికైనా అందరికన్నా, ఒకరికైనా అందరికా చెప్పండి, ఏంటంట వాటిని మానక వీటిని కూడా ఏం చేయాలంట, దేవునికి ఇచ్చేది చేయాలి. అలాగే ఇంకేం చేయాలి, మనుషుల్ని ప్రేమించే రీతిలో కూడా ఆ విధంగా మనం ప్రేమించే విధంగా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇచ్చే దానిలో కొన్ని క్రమ పద్ధతులు ఉన్నాయి. దేవుని పని జరిగేలా క్రమ పద్ధతిలో ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది ఏం చేయాలంట, ఏమన్నాడు అక్కడ, తాను వర్ధిల్లిన కొలది తన దగ్గర కొంత సొమ్ము ఏం చేయాలి చెప్పండి, వర్ధిల్లిన కొద్ది ఏం చేయాలి చెప్పండి. మనం ఎప్పుడైతే వర్ధిల్లుతుంటాం ఏం చేయాలి, ఏం చేయాలండి,
వాక్యం కనబడుతుందా లేదా మీకు? వర్ధిల్లిన కొద్ది ఏం చేయాలి చెప్పండి? కొంత సొమ్ము ఏం చేసుకోవాలి మనము? నిల్వ చేయాలి. దేవునికి సపరేట్గా ఏం చేసుకోవాలి చెప్పండి? నిలువ అనేది చేయాలి. నెక్స్ట్ రెండోదిగా నీ సొంత ఆశలన్నీ వదులుకొని ఏం చేయాలి? దేవునికి వాళ్ళు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:3 ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోను మనస్పూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చిన. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తుంటే కొరింథీయుల సంఘాన్ని గురించి రాస్తూ చెప్తారు. ఏంటంట తమంతట తాము ఏం చేస్తారంట? ఇచ్చే అంటే దేవునికి ఇచ్చే విషయాలు ఏం చేయాలి చెప్పండి? ఇవ్వాల్సింది కొద్దిగా, కానీ ఏం చేస్తారు చెప్పండి? అంతకంటే ఎక్కువ ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఇచ్చారంటే ఏం చేశారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? దేవునికి ఇచ్చే విషయాలు అంతకంటే ఎక్కువ ఇచ్చారంటే ఏం చేశారంట? తమకున్న ఆశల్ని కొన్నిటిని వదిలేసుకున్నారు. ఏవైతే వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయో ఆ ఆశలన్నింటినీ కూడా ఏం చేశారు చెప్పండి? దేవుని కొరకు కొన్ని పక్కన పెట్టేసి దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఓకేనా? రైట్. మూడవది ఏంటంటే సంతోషంగా ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన ఇదే 2వ పత్రిక 9:7 సనుకొనకయో బలవంతంగా కాకయో ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించి. ఏంటంటే చెప్పండి, ఇచ్చే విషయాలు ఎలా ఉంటుందో చెప్పండి? ఉత్సాహంగా ఉండాలి, బలవంతం కాక సనుక్కోవడం కాక ఉండాలి. రైట్. ద్వితీయోపదేశకాండము 15:11 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 15:11 బీదలు దేశంలో ఉండకమానరు, అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులను బీదలను అవశ్యకంగా నీ చెయ్యి చాపువలని నీకు ఆజ్ఞాపించున్నాను. ఏంటంట? ఏం చేయాలి చెప్పండి? పేదవారికి అవసరం ఉన్న వారికి ఏం చేయాలంట? ఉదారంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఓకేనా? రైట్. ఇంకేంటంటే రోమిలకు రాసిన పత్రిక 12:13 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12:13 ఏంటంట? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు. ఎలా ఉండాలంట? పరిశుద్ధుల అవసరాలు ఏం చేయాలంట? పాలు పొందుచు శ్రద్ధగా ఏం చేయాలంట? ఆతిథ్యం ఇచ్చే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 6:1 ఏంటంటే మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. ఏంటంటే చెప్పండి, అన్నీ ఇవ్వమని చెప్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ప్రతిదీ కూడా దేవుని కొరకు సాక్రిఫైస్ చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏమని చెప్పి కండిషన్ ఏంటంటే మనుషుల ఎదుట కనబడవాలని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? ఎప్పుడైతే మనం దేవుని గురించి చేస్తున్నాం, లేకపోతే ఇతర అవసరాల కొరక వేరే వ్యక్తుల కొరకు మనం చేస్తున్నామా, చేసేటప్పుడు ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? కొద్దిగా ముందుకెళ్ళి చెప్తారు. ఏంటంటే కుడి చేయి ఇచ్చేది ఏంటంట? ఏం చేయాలి చెప్పండి? ఎడమ చేయికి తెలియదు. అట్లా తెలియకుండా ఉంటుందా చెప్పండి? నిజంగా అంత జాగ్రత్తగా ఇస్తారా? కుడి చేయికి తెలియకుండా ఎడమ చేయి. సరే, ఒకవేళ తెలియకుండా ఇచ్చినా కానీ మన జేబులో ఎన్ని పైసలు ఉన్నాయి మనకు తెలియదా? తర్వాత లెక్క పెట్టాం, ఎన్ని వేసినామో లెక్క పెడతారా లేదా? సరే, ఏంటంట ఇచ్చే విషయాలు ఏం చేయాలి చెప్పండి? అవతలి వ్యక్తి కనపరచకుండా ఇవ్వండి. ఏదైతే మీరు సాయం చేస్తారో లేకుంటే ఏదైనా ఇస్తారో ఇచ్చే విషయాలు ఏం చేయాలి చెప్పండి? అవతలి వ్యక్తికి అంటే నేను ఇచ్చాను, నేను చేశాను అనే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్పుకోవడానికి ఇష్టపడద్దు ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంట? ఇక్కడ మీ ఫలం ఆల్రెడీ పొందేస్తారు. ఎందుకంటే మీరు చెప్పేసుకున్నారు అనుకోండి, ఆల్రెడీ నేను చేశాను, పలానా వాళ్ళకి అది చేశాను. ఎప్పుడైతే మీరు చెప్పుకుంటారు ఏమవుతుంది చెప్పండి? ఉదారంగా అంటే అప్పుల గురించి లెక్కల గురించి కాదు నేను చెప్పేది. ఏంటి చెప్పండి? ఉదారంగా ఏదైతే ఇస్తారో అంటే పర్లేదులే ఇది నా దగ్గర ఉంది, మీ కష్టాన్ని తీరుస్తుందని ఎప్పుడైతే ఇస్తారో అట్లాంటి విషయాలు ఏం చేయాలి చెప్పండి? మీకు కోపం వచ్చినా సరే దాన్ని బయట పెట్టద్దు. ఈ సందర్భాలను ఎప్పుడు బయటపడతాయి అంటే కొన్ని కోపాలు, కొన్ని మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏం చేస్తాయి? ఇప్పుడు ఇవన్నీ బయటపడతాయి. అవసరం ఉన్నప్పుడు దగ్గర వాడుకోలేదా,
అవునా? అవసరం ఉన్నప్పుడు నేను నీకు ఇయ్యలేదా? అలాంటివన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, కొన్ని కోపంలో ఆవేశంలో బయటకు వస్తాయి. అట్లాంటి విషయాలు ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్త ఉండాలి. మనుషులు ఎదుటి ఇవన్నీ కూడా మీరు బయటికి రాకుండా, లేకుంటే వాళ్ళకి కనబడకుండా ఏం చేయాలి చెప్పండి, నేను ఇది చేశాను అది చేశాను అనే విధంగా ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. 4వది ఏంటంటే ఇవ్వడం అనేవి నియమంలో ఉండాలి. రైట్. 5వది ఏంటంటే విజ్ఞాపన అనే నియమం. డబ్బు విషయాలు ఏంటంటే విజ్ఞాపన నియమం. మార్కు సువార్త 14:36 చూడండి ఒకసారి. మార్కు సువార్త 14:36. నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్త ప్రకారం నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఏంటి చెప్పండి, కొన్ని సందర్భాలు ఏమవుతుంది చెప్పండి, మనం అనుకోని సంఘటనలు అనేవి మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలి చెప్పండి, విజ్ఞాపన నియమం ఒకటి. యోబు సందర్భంలో ఏదైతే జరిగిందో అదే మనం కూడా ఏం చేయాలి చెప్పండి, దాన్నే ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? యోబు ఎక్కడ నిందించడానికి ఇష్టపడ్డాడు చెప్పండి, తనకు అంతా కోల్పోతున్న సందర్భంలో కూడా ఏం చేశాడు చెప్పండి, యోబు దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు తన బ్రతుకును కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు తప్ప ఎక్కడ కూడా ఏంటి చెప్పండి, యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే తన నోట్లో నుంచి ఎప్పుడు కూడా దేవుని ఏం చేయాలి చెప్పండి, దూషించలేదు. దేవుని గురించి అవమానకరంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎంతవరకున్నా దేవుని మీద ఆధారపడే విధంగా ఆయన యొక్క బ్రతుకు అనేది, భక్తి జీవితం అనేది సాగింది. మన విషయాలు కూడా ఏంటి చెప్పండి, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తే ఏం చేయాలి చెప్పండి, దేవుని మీద ఆధారపడుతూ విజ్ఞాపన చేసే విధంగా ఉండాలి తప్ప అవతలోని ఇతరులను దూషించే విధంగా మన బ్రతుకులు అనేవి ఉండొద్దు. ఓకేనా? రైట్. ఇంకేంటంటే ఆర్థికపరమైన గమ్యాలను ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే మనం ఏర్పరచుకోవాలి కంపల్సరీగా. మన ఆర్థికపరమైన గమ్యాలు ఏంటంటే భవిష్యత్తు ఖర్చులను కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, మనం రాసుకోవాలి కంపల్సరీ. డబ్బు విషయాలు ఏంటంటే భవిష్యత్తులో ఏముంటాయి ఖర్చులు, అవన్నీ కూడా ఏం చేయాలి, మనం దాని గురించి ప్రణాళికలు వేసుకోవాలి. ఏ ఖర్చులు నువ్వు ముందు ఊహించుకుంటావు వాటన్నింటినీ కూడా ఏం చేసుకోవాలి, దానికి అనుగుణంగా మనం బ్రతుకులు అనేవి మలుచుకుంటూ ఉండాలి. అలా ఇల్లు కొనడానికి, వివాహానికా, వాహనానికా, లేకుంటే ఉద్యోగం మార్చుకోవడానికా, లేకుంటే చదువులకా, ఇంకేమైనా వ్యాపారమా, ఆరోగ్యమా, వీటన్నిటి విషయాలు కూడా ఏం చేయాలి చెప్పండి, మనం భవిష్యత్తు గురించి ఏం చేసుకోవాలి, మంచి ప్రణాళిక అనేది వేసుకోవాలి. ఆ ప్రణాళికలు అనేది ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉంటామో, క్రైస్తవునికి ఏంటంటే ప్రతి బాధ్యత అనేది దేవుడు మన మీద పెట్టాడు. మనకు వచ్చే దాంట్లోనే ఏం చేయాలి చెప్పండి, సమృద్ధి కలిగి బ్రతకాలి. అలాగే ఏం చేయాలి, ఇవ్వడం అనేది మనకు తెలియాలి, దాచుకోవడం అనేది మనకు తెలియాలి. కానీ లోకంలో ఉన్న వారికి ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, లోకంలో ఉన్న వాళ్ళే తెలుగుంటారు, ఇస్తారు, దాచుకుంటారు, ఇంకేం చేస్తారు చెప్పండి, భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ప్రణాళిక అనేది వేసుకుంటారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తుంది చెప్పండి, మనం కొద్దిగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు అంటే ఏం చేస్తుంది చెప్పండి, అవసరం లేదు, వాటి గురించి కొద్దిగా చింతపడని అవసరం లేదు అనే విషయంగా మనము ఉంటాం. కానీ ఏంటి చెప్పండి, ప్రతి దాని విషయాల్లో జాగ్రత్త. అంటే క్రైస్తవునిగా మనకి ఎక్కువ ముందు చూపు అనేది ఉండాలి మనకు. అవును కదా? క్రైస్తవునిగా చాలా విషయాలు మనము ముందుగా ఉండాలి. అట్లాంటి దానిలో ఏం చేయాలంటే మనం కంపల్సరీగా అన్నిటిని కూడా లెక్కలు వేసుకోవాలి, అంచనా వేసుకోవాలి ప్రతి దానిలో కూడా. ఎప్పుడైతే మనం అలా అంచనా వేసుకొని మనం భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తాం, మనం అనుకున్న గమ్యాలు అనేది మనం చేరుకుంటాం. మనం ఏదైతే అనుకుంటామో దాని అనుసారంగా మన బ్రతుకులు అనేవి నడుస్తాయి. ఎప్పుడైతే మనం గోల్ లేకుండా, ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి అనేది లేకుండా ఎప్పుడైతే మన బ్రతుకులు ముందుకు వెళ్తాయో ప్రతి దాంట్లో మనం ఏం చేస్తామంటే అపజయం చూస్తాం. ప్రతి దాంట్లో అపజయం చూస్తే ఏంటంటే దేవుని మీద నెట్టేస్తాం ఈజీగా. ఇలా జరగడానికి కారణం దేవుడే. మనకంటూ కొన్ని ప్రణాళికలు వేసుకోకుండా, మనకంటూ దానికి సంబంధించిన దాని యొక్క నియమం అనేది మనం పాటించకుండా ఎప్పుడైతే సరే ఏదైనా పేతురు గారు రాసి చెప్తారు ఏంటంటే, పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తి ఏం చేస్తారంటే తను ఏం చేస్తాడు చెప్పండి, కొన్ని నియమాలు, కొన్ని అలవాట్లు అనేది ఏం చేస్తాడు, తను అలవర్చుకుంటాడు. వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు, ముందుగానే దాని గురించి సిద్ధపడతాడు. ఏదైతే అతడు చేయాలనుకుంటాడో వాటన్నిటిని గురించి కూడా దాని ఆజ్ఞలు ఏంటి, ఆ పోటీలోకి వెళ్తే దాని పరిస్థితులు ఏంటి, అన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, ముందే దాని గురించి తెలుసుకుంటాడు. దానికి తగ్గట్టుగా ఏం చేస్తాడు, సాధన చేస్తాడు. కాబట్టి లోకంలో బ్రతుకుతున్న మనం లోకంలో అసలు ఎలా ఉండాలి, ఆ యొక్క పరిస్థితి ఏంటనేది మనం ఏం చేసుకోవాలి, కంపల్సరీగా దాని గురించి మనల్ని మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అసలు లోకంలో ఎలా బ్రతుకుతున్నాం మనం, అవతల వారికి అనుగుణంగా, అంటే జాగ్రత్తగా దేవుని సేవకులు, అంటే దేవుని నమ్మిన బిడ్డలుగానే బ్రతుకుతున్నాం, లేకపోతే ఇంకేదన్నా వేరే విధంగా మన బ్రతుకు అనేది చేజారిపోతుంది అనేది ఏం చేసుకోవాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని ప్రణాళికలో మనం నడుస్తాం ఏం చేస్తాం చెప్పండి, దేవుడు జాగ్రత్తగా మన బ్రతుకుని స్థిరపరుస్తూ ఉంటాడు.
ఎందుకంటే దానికి తగ్గ తెలివి జ్ఞానం అనేది దేవుడు మనకి ఇచ్చాడు కనుక వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. దేవుడు ఇచ్చిన తెలివితేటలను ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే మనం ఏం చేసుకోవాలి, దాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్ళాలి. అలా కాదని మన ఇష్టానుసారంగా ఎప్పుడైతే వెళ్తాం ఏం చేస్తాం, భవిష్యత్తులో మనం దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. చాలా వరకు అలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి, మనం భవిష్యత్తు ఖర్చును ఏం చేసుకోవాలి, కంపల్సరీగా భవిష్యత్తులో ఎంత ఖర్చు అవుతుంది అనేది ఏం చేసుకోవాలి, మనం రాసి పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా ఏం చేసుకోవాలి, ఇప్పటి నుంచే ఖర్చు అనేది తగ్గించుకోవడమా, లేకుంటే ఇంకేదైనా ఇంకా వేరేదేమైనా చూసుకోవడమా, అట్లాంటి దానిలో ఏం చేయాలి చెప్పండి, మనం వాటి గురించి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకేం చేయాలి, ఏ ఖర్చులు అవుతాయో ముందుగానే ఊహించుకోవాలి. ఒకవేళ ఇల్లు కొనడానికి చూస్తున్నాను అనుకుని ఏం చేయాలి చెప్పండి, దాని గురించి కూడా ఏం చేసుకోవాలి, ప్రణాళికలు వేసుకోవాలి. వివాహం అయితే దాని గురించి ప్రణాళికలు, ఒకవేళ వాహనం అయితే దాని గురించి కూడా ప్రణాళికలు, ఒక ఉద్యోగం మారుద్దాం అనుకుంటే దాని గురించి కూడా ఏం చేయాలి చెప్పండి. ప్రతి దానిలో కూడా ముందస్తు ప్రణాళిక అనేది మనకు ఉండాలి. ఏ విషయం చేద్దామన్నా సరే ఏం చేయాలి చెప్పండి, ముందస్తు ప్రణాళిక అనేది మనకు ఉండాలి. ముందుగా ఏం చేద్దాం అనుకుంటున్నామో దాని గురించి కొంత తెలిసి ఉండాలి మనకు. దాన్ని తెలియకుండా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో దేవుని ఎప్పుడు కూడా దానికి బాధ్యత చేయదు. అలాగే ఏంటి చెప్పండి, చదువుల విషయాలు, అలాగే సొంత వ్యాపారాలు, ఆరోగ్య విషయంలో, ఇంకా భవిష్యత్ ఆర్థిక గమ్యాన్ని ఎప్పుడు కూడా మనం ప్రణాళికలు వేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఏం చేసుకోవాలి, చక్కగా ఏదైతే దేవుడు చెప్తున్నాడో దాన్ని అనుసరించి ఏం చేయాలి చెప్పండి, మన బ్రతుకుల్లో అవతలని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు కూడా సరే ఏం చేయాలి చెప్పండి. మనం చాలా విషయాలు ఏం చేస్తామంటే ఎక్కువ సంపాదన కొరకు ఏం చేస్తాం చెప్పండి, అవతలని ఏదో మోసం చేయడమా, లేకపోతే ఏదో దగా చేయడమా అలాంటివి చేస్తున్నాం. అట్లా కాకుండా ఏం చేయాలి చెప్పండి, మనం ఉన్న దానిలోనే అక్కడ చెప్తుంది ఏంటంటే సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. సంతృప్తి నియమం ఏదైతే మనకు వస్తుందో దాన్ని బట్టి ఏం చేసుకోవాలి, దాంట్లోనే కలిగి నేర్చుకోవడం. లేకుంటే అది సరిపోవట్లేదు ఇంకేం చేయాలి, ఆప్షన్ ఇంకోటి ఎత్తుకోవాలి. ఆప్షన్గా అంటే దానికి మించి ఇంకా నేను చేయగలుగుతానా, నాలో ఉన్న టాలెంట్ ఇంకేమైనా ఉపయోగపడుతుందా దానికి మించి. అంతేగాని ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడు కూడా అన్యాయంగా అక్రమంగా మనం సంపాదించడానికి ఏం చేయాలి చెప్పండి, అట్లాంటి ప్రణాళికలు వేసుకోవద్దు. జాగ్రత్తగా దేవుడు చెప్పిన రీతిగానే ఏం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా దానికి కట్టుబడి ఉన్నామంటే ఏం చేస్తుంది చెప్పండి, కష్టం చేసి కూర్చుకునేవాడు ఏం చేస్తారంట, తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. మీరు చాలామందిని చూస్తుంటారు లోకంలో ఏంటంటే వాళ్ళందరూ కూడా ఊరికేనే డబ్బున్న వాళ్ళు అయిపోలేదు. ఏం చేస్తారు చెప్పండి, కొద్దిగా కష్టాన్ని అనుభవిస్తూ వాళ్ళంటే కూడా ఏం చేశారు, కూర్చుకుంటూ వచ్చారు. అందుకే వాళ్ళు అంత పై స్థాయి నిలబడ్డా కూడా మళ్ళీ కిందికి రారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ కష్టం ఏంటో. వాళ్ళు కింది నుంచి పైకి ఎదిగారు కనుక ఆ కష్టం ఏంటి చెప్పండి. ఎప్పుడైతే కింది స్థాయి నుంచి పైకి వస్తాడో ఆ వ్యక్తికి ఏంటంటే ప్రతి లోటుపాట్లు ప్రతి విషయం కూడా ఏం తెలుస్తుంది ఆ వ్యక్తికి తెలుస్తుంది. అందుకే తొందరగా అతడు పడిపోడు, కిందికి నేలకు పడిపోడు. ఒకసారి చాలా బాగా ఎదిగిన వ్యక్తులు ఒకవేళ లాస్ అయినా సరే వాళ్ళు పడిపోకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఒకటేసారి పైకి వచ్చిన వ్యక్తులు అనుకో లాస్గా ఏం చేస్తారు చెప్పండి, మళ్ళీ కోలుకోలేడు. అట్లాంటి దాంట్లో మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడడు. కాబట్టి ఎప్పుడైతే సరే దేవుడి నియమం ఏంటంటే కష్టం చేసుకుంటే ఏం చేయాలి చెప్పండి, మనం వృద్ధి అవుతుండాలి, వృద్ధి చేయాలి. మన కష్టం ద్వారానే వృద్ధి కావాలి తప్ప అవతల వారి కష్టం మీద ఎప్పుడైతే మనం ఆధారపడాలని చూస్తే ఏం చేస్తాం, మనం దేవుడు నియమించిన నియమాల్లో ఉన్నాం. కాబట్టి మన భవిష్యత్తు గురించిన ప్రణాళిక డబ్బు విషయాలు ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్త ఉండాలి. అట్లాంటి దాంట్లో మనం క్రైస్తవులుగా వాటన్నిటి విషయాల్లో సక్రమంగా ఉంటూ మన నియమాన్ని ఏం చేసుకోవాలి, ఆ యొక్క నియమాన్ని దేవుడు పెట్టాడు మనకు ఆర్థిక స్వేచ్ఛ విషయాల్లో. కాబట్టి ఆర్థిక స్వేచ్ఛను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ మన భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళాలి. ఈ చిన్ని మాటలు హృదయంలో ఉంచుకొని మనం సరి చేసుకోవాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తుంది. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. విన్న మాటలైనా మా హృదయంలో స్థిరపరచబడినాయన. ఇదిగోనైనా ఆర్థిక విషయాలనైనా నీ యొక్క జ్ఞానం కలిగి నాయన జాగ్రత్తగా నాయన మా బ్రతుకులను మలుచుకోగలుగుటకు నాయన ఉన్నతంగా నీ కొరకు కట్టబడగలుగుటకు నీ కృపను సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.